ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డ్ క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళ ధ్యానాంశం ఏంటంటే కీర్తన గ్రంథము 41 వచనాన్ని మనం ధ్యానించుకుందాం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ధ్యానాంశం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. దైవ గ్రంథములో ఒక్కొక్క అంశాన్ని తీసుకుని మా ప్రియులకు వివరిస్తూ ఉండగా నాయన, ఈ ప్రసంగాల ద్వారా మార్పు, ఆదరణ, జ్ఞానము దయచేయమని యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే బీదలను కటాక్షించువాడు ధన్యుడు. అట్టి ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ఈవేళ మనుషులందరూ కూడా స్వార్థపరులుగా తయారైపోతున్నారు. నేను, నా అన్న పదమే కానీ మనము అనే మాట మాట్లాడుతుంది. రక్త సంబంధీకులకు కూడా ముఖం చాటేసే వాళ్ళు ఉన్నారు. తను మాత్రమే బాగుండాలి. తను ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా కూడా ఇతరులకు ఏ విధంగానూ సహాయం చేయకుండా, ఇది నా రెక్కల కష్టార్జితం గనక, ఇది నా స్వార్జితం గనక, నా కుటుంబానికి మాత్రమే ఉపయోగపడాలని చెప్పి ఆలోచించుకుంటూ ఉన్నారు. ఈవేళ దేవుడు అదే విధంగా స్వార్థాన్ని కలిగి ఉన్నట్లయితే మనము దేవుని యొక్క వెలుగులో, దేవుడిస్తున్న ఉచితమైన వెలుగులో మనం జీవించి ఉండేవాళ్ళం కాదు. ఈవేళ దేవుడు ఇచ్చే గాలి పీల్చుకుంటున్నాం. దేవుడు అందరికీ గాలిని ఉచితంగా ఇస్తున్నాడు. దేవుడు వెలుగును ఉచితంగా ఇస్తున్నాడు. దేవుడు గమనించండి, గాలి లేకపోతే నువ్వు బ్రతకగలవా? వెలుగు లేకపోతే నువ్వు బ్రతకగలవా? చూడండి, దేవుడు అందరికీ సమానంగా ఇవన్నీ కూడా పంచుతూ ఉన్నాడు. కనుక ఇచ్చే గుణం దేవుడిది. అలాగే మానవుడు కూడా మనం ఇచ్చే గుణాన్ని కలిగి ఉండాలి. దేవుడు మనకు కావలసినవన్నీ ఇచ్చాడు. దేవుడు మనకు దేహాన్ని ఇచ్చాడు. మన అంతరంగంలో సమస్తాన్ని దేవుడు మనకు నిర్మించాడు. ఈవేళ మనం మాట్లాడుతున్నాము అంటే, చూస్తున్నాము అంటే, ఆలోచిస్తున్నాము అంటే, మన చేతులతో పనిచేస్తున్నాము అంటే, మనం కాళ్ళతో నడుస్తున్నాము అంటే, చూడండి దేవుడు ఎంత ప్రణాళికను మానవుడికి ఇచ్చాడు. ఇవన్నీ కూడా దేవుడే. ఇందులో మన సొంతం అంటూ కూడా ఏది కూడా లేదు. కనుక దేవుడిచ్చిన దేహంలో మనం జీవిస్తున్నాం. దేవుడిచ్చిన దేహంతో జీవిస్తూ ఉన్నాం. దేవుడిచ్చిన ఆత్మ ద్వారా మనం బ్రతుకుతూ ఉన్నాం. కనుక దేవుడు ఏం చెప్తున్నాడు? నీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్తున్నాడు దేవుడు. అంటే నువ్వు ఎలాగైతే మంచి బట్టలు వేసుకోవాలని చెప్పనుకుంటున్నావు, నువ్వు ఎలాగైతే మంచి ఆహారం తినాలని చెప్పనుకుంటున్నావు, అదేవిధంగా నీ తోటివాడు కూడా ఉండాలని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు మనకి. కానీ వేళ మనం మాత్రమే బాగుండాలి, మనమే బాగుండాలి, మిగిలిన వాళ్ళందరూ కూడా పాడైపోవాలని చెప్పి ఆలోచన చేస్తూ చాలామంది స్వార్థపూర్తిగా జీవిస్తున్నారు. ఈవేళ కోట్ల ఆస్తి ఉండి కూడా ఏ ఒక్కరికి సహాయం చేయకుండా వాటిని చూస్తూ సంతోషంతో జీవితాన్ని వెళ్ళగొట్టేస్తున్నారు. కానీ ఈ క్షణమే మనల్ని దేవుడు పిలుచుకుంటే మనం వీటన్నిటిని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అయితే భూమి మీద మనం చేస్తున్న సత్క్రియలే మన వెనకాల వస్తూ ఉంటాయి. గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. భూమి మీద ఏ మంచి అయితే మనం విత్తుతామో దాన్ని మనం కోసుకుంటాం. కానీ భూమి మీద సంపాదించిన ఆస్తిపాస్తుల్ని, మన కీర్తి ప్రతిష్టల్ని మనకు కూడా రావని చెప్పి సంగతి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అది దైవ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంటుంది. కనుక మనం ప్రతి విషయంలోనూ కూడా దేవునికి శ్రేష్ఠ భాగాలు వేసి దేవుని యొక్క సేవకు సహకరించాలి. ఇవాళ చాలామంది మాట్లాడుతున్నారు ఏంటంటే, మీ దగ్గర ఉంటే చేయండి, లేకపోతే మానేయండి చెప్తున్నారు. మేము 100 గనకే చేస్తున్నాం. ఈవేళ వాక్యాన్ని ఉచితంగా మీకు ప్రకటిస్తున్నాం. ఎందుకంటే దేవునికి ఎంత ఖర్చు పెడితే అంత గొప్ప ఫలితాన్ని మనం పొందుతూ ఉంటాము.
ఎందుకంటే దేవుని సేవ నిమిత్తం ఎంతైతే ఇచ్చిస్తే తిరిగి మళ్ళీ అన్ని రెట్లు మళ్ళీ మనం కోసుకుంటూ ఉంటాం. అంతేకాకుండా దేవుని సేవతో పాటు, ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడు భయంకరంగా క్రైస్తత్వాన్ని అణిచివేయటానికి చాలా శక్తులు పనిచేస్తున్నాయి. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ సువార్తను ప్రకటించవలసిన భారం మన మీద పెట్టాడు దేవుడు. ఆ సువార్త ప్రకటింపబడాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సేవకు సహకారులుగా ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు గురించి ఇతరులకు బోధించాలి. వాళ్ళు విన్నా వినకపోయినా కూడా. అలాగని చెప్పేసి వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళిపోయి గృహాల్లోకి వెళ్ళిపోవటం కాదండి. మనం ఇష్టం లేని వారి దగ్గరికి కాదండి. అందుకే అంటున్నాడు, నేను ముందుగా ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాను వారిని పిలుచుకున్నాను, ఎవరినైతే నేను పిలుచుకున్నాను వారిని నేను ప్రతిష్ఠించుకున్నాను అని చెప్పి మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. రోమాపత్రికలో పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. కనుక మనం దేవుడు ముందుగా ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నారో వారంతా కూడా రక్షించబడతారు దేవుని యొక్క సంకల్పం చెప్పండి. కనుక సువార్త అనేది ప్రకటింపబడుతూ ఉంటుంది. కనుక సువార్తను ఎవరు ఆపలేరు, సువార్త ఆగదండి. ఇది మనం తెలుసుకోవాలి. కనుక మొట్టమొదటి ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మనం ఖచ్చితంగా దేవుని యొక్క సేవ కొరకు మొదట కొంత మనం వాడాలి. ఆ తర్వాత మన ఇతరులకు కూడా మనం సహాయం చేయాలి. అది ఈవేళ పాయింట్ ఏంటంటే బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. నువ్వు కనుక బీదవాళ్ళు కనుక కటాక్షించినట్లయితే ఆపత్కాలం ముందు యెహోవా వానిని తప్పిస్తాడు. సపోజ్ ఈవేళ నీకు ఆపద వచ్చింది అనుకో, దేవుడు నేను తప్పిస్తాడు ఆపద నుంచి. ఒకవేళ బీదలకు కనుక సహాయం చేయలేదనుకోండి, దేవుడు ఆపద నుండి నేను తప్పించాడు. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు, బీదలను కటాక్షించిన వాడు ధన్యుడు, అటువంటి వాడు ఇతరులకు మేలు చేస్తాడు కనుక అతనికి ఆపద వస్తే దేవుడు ఆపద నుండి తప్పిస్తూ ఉంటాడు. ఈవేళ నీ దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పేసి నువ్వు ఎవరికి కూడా ఏ విధంగా సహాయం చేయకుండా కనుక నీవు ఉన్నట్లయితే, నీకు ఆపద వచ్చినట్లయితే నువ్వు తప్పించబడవు. నీ డబ్బు నేను తప్పించలేదు, గుర్తుపెట్టుకోండి. నీ డబ్బు నిన్ను కాపాడదండి, దేవుడు మాత్రమే కాపాడుతూ ఉంటాడు. ఈ విషయాన్ని చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. నా దగ్గర డబ్బు ఉంది, మంచి వైద్యం చేయించుకుంటాను, నేను ఏదైనా చేయించుకుంటాను చెప్పి మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదండి. ఇంకా ఎవరు మాట్లాడుతున్నారంటే యెహోవా వానిని కాపాడి బ్రతికించును. గమనించండి, నీకు ఒకవేళ ఏదైనా గనక జరిగినట్లయితే నువ్వు చేసిన క్రియలు నీ వెనకాల వస్తాయి గనక దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే నేను అతనిని కాపాడి బ్రతికిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, మన ఇతరులకు సహాయం చేయటం ద్వారా దేవుడు నీకు ఏదైనా క్లిష్ట పరిస్థితి కనుక వచ్చినట్లయితే ఆ క్లిష్ట పరిస్థితులు భయంకరమైన జబ్బు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఈవేళ కోవిడ్ అనే మహమ్మారిని మనం అందరం కూడా బయటపడ్డాము అంటే, సజీవులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క కృపణ సంగతి మీరు మర్చిపోకండి. ఈవేళ కొన్ని వందల మంది చచ్చిపోయారు, కొన్ని లక్షల మంది చచ్చిపోయారు ప్రపంచం అంతా కనుక చూసినట్లయితే. నువ్వు బ్రతుకున్నావు కదా, మనం బ్రతికి ఉన్నామంటే బ్రతికించిన వాడు దేవుడు అన్న సంగతి మర్చిపోకూడదండి. మనం ఇవాళ చాలా డబ్బు ఖర్చు పెట్టి కూడా బ్రతకలేనటువంటి వారు అనేక మంది ఉన్నారండి. నువ్వు బీదలకు కనుక సహాయం చేసినట్లయితే, కనికరం చూపించినట్లయితే ఆపత్కాలం దేవుడిని ఆదుకోవటమే కాకుండా వానిని కాపాడి బ్రతికిస్తాను, వాడు భూమి మీద ధన్యుడవుతాడని చెప్తూ ఉన్నాడు. అంతెందుకంటే మనకు అపొస్తలుల కార్యంలో తబిత అనే ఒక చిన్నది మనకు కనబడుతూ ఉంటుంది. తబిత, దానికి భాషాంతరంలో దార్కా అని పేరండి. దార్కా అంటే లేడీ అని. యవనస్తురాలు, పేతురు యొక్క శిష్యురాలు అంటాను. చిన్నతనం నుంచి ఒక మంచి అలవాటు చేసుకుంది. ఆ మంచి అలవాటు ఏంటంటే తను టైలరింగ్ చేసేదేమో, అమ్మాయి చేతితోటి గౌన్లు గట్ట కుడుతూ ఉండేదేమో, కానీ ఆమె ఏం చేసిందంటే తన చుట్టుపట్ల ఉన్న పేద విధవరాలకి సొంతంగా అంగీలు కుట్టిచ్చేదండి, పై వస్త్రాన్ని కుట్టిచ్చేదండి తను. అంటే ఆ చిన్నతనంలోనే కూడా ఆమె ఎటువంటి నేర్చుకుంది అంటే, ఎటువంటి బోధ నేర్చుకుంది అంటే తను ఇతరులకు సహాయం చేయాలి, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి. తను ఏమీ పెద్ద గొప్ప ధనవంతురాలు కూడా కాదు, పైగా తను యవ్వనస్తురాలు, తను ఇంకా వివాహం కూడా కాలేదు. చూసారా, మొదటి నుంచి వచ్చిన ఒక మంచి అలవాటు మనం మన పిల్లలకు నేర్పించాలి, మన ఇతరులకు పెట్టడం నేర్పించాలి, దేవునికి ఒకటి నేర్పించాలి మన పిల్లలకి. అప్పుడే ఆపత్కాలంలో దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. అయితే ఒకసారి కాయిలా పడి, అంటే జబ్బు పడి చనిపోయిందని తను. అప్పుడు జబ్బు పడి చనిపోతే ఆ విధవరాలందరూ కూడా ఏడ్చేస్తున్నారండి. ఎందుకని?
తన చిన్నపిల్ల అయ్యుండి కూడా తన దాతృత్వం వీళ్ళు వేసుకున్న బట్టలు తనిచ్చినవే. చూడండి ఎంత మంచి మనసో చూడండి ఒకసారి. ఇక్కడ దేవుడు తెలియచేస్తున్నాడు, ఏమంటున్నాడు? ఆపత్కాలం ముందు యెహోవాని తెప్పిస్తాడు, యెహోవాని కాపాడి బ్రతికిస్తాడు. చూసారా, ఇప్పుడు చనిపోయిందండి ఇప్పుడు తను. అయితే శుభ్రంగా మనమైతే ఏం చేస్తాం? మనం చనిపోతే తీసుకొచ్చి బయట పెట్టేస్తాం మనం. వాళ్ళైతే శుభ్రంగా స్నానం చేసి మేడగదిలో పెట్టారండి, తీసుకెళ్ళి మంచం మీద పరుండి పెట్టారండి వాళ్ళు. అప్పుడు పేతురు కౌరు పంపించారండి. పేతురు తన శిష్యురాలు కనుక పరిగెట్టుకుని వచ్చాడండి. వచ్చినప్పుడు ఆ విధవరాలు చూపిస్తుంది, ఇదిగో నేను వేసుకున్న వస్త్రాలు తనిచ్చినాయే. చూసారా, చిన్నతనంలోనే ఎంత మంచి మనసు చూడండి తనకి. అది చూపించి ఏడుస్తూ ఉన్నారండి వాళ్ళు. అప్పుడు చెబుతూ ఉన్నాడండి అతను. అప్పుడు వెంటనే ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ చిన్నది బ్రతికింది. చూసారా, ఎందుకు బ్రతికింది? తను చేసిన మంచి క్రియల వలన తను బ్రతికిందండి. అందుకే దేవుడు తెలియచేస్తున్నాడు, ఆపత్కాలం ముందు యెహోవాని తప్పించును, యెహోవాని కాపాడి బ్రతికించును. ఆమె మేలు చేసింది గనక, అనేక మందికి సహాయం చేసింది గనక, చిన్నతనంలోనే తను ఇవన్నీ కూడా నేర్చుకున్నది గనక ఏం చేశారంటే ఆ బిడ్డని అక్కడ బ్రతికించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం ఆ బిడ్డని బ్రతికించాడండి, లేచిందండి. అటు బ్రతికించిన తర్వాత ఏం చేశారంటే పేతురు గారు వాళ్ళకి అప్పగించేశారండి. వాళ్ళకి అప్పగించి ఇదిగో సజీవంగా అని చెప్పి అన్నాడు. చూసారా, అదే విధంగా మనము కూడా ఇలా ఇటువంటి పనులు చేయవలసిన వారమే ఉన్నాం మనం. అందుకే సామెతల గ్రంథంలో మనకు ఒక మాట ఉంది. సామెతల గ్రంథం 19:17 కనుక మనం ఒకసారి చూసినట్లయితే, సామెతలు 19:17లో ఒక మాట, బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు. ఎందుకంటే బీదలకు గనక మనం ఇచ్చామనుకోండి, మళ్ళీ తిరిగి వాళ్ళు ఇవ్వలేరు. మనం ఎవరికైనా అప్పిస్తే వడ్డీ తీసుకుంటాం, లేకపోతే మళ్ళీ తిరిగి తీసేసుకుంటాం మనం. కానీ బీదలు ఇవ్వలేరండి. వాళ్ళకి ఇచ్చే స్తోమత వాళ్ళకు ఉండదండి. వాళ్ళకి ఇచ్చే స్తోమత లేదు కనుక మనం బీదలు అని చెప్పి మాట్లాడుతుంటాం మనం. కనుక ఎవరికైనా సరే తిరిగి ఇవ్వలేనటువంటి బీదలకు కనుక మనం ఏదైనా కనుక మనం సహాయం చేస్తున్నట్లయితే, దైవలేఖనం ఏం తెలియజేస్తుందంటే, బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడండి. అంటే మనం ఎవరికి అప్పిస్తున్నాం? మనం తిరిగి ఇవ్వలేని వారికి కనుక మనం సహాయం చేసినట్లయితే దేవునికి అప్పిస్తున్నట్టు. మనం అప్పిస్తే ఖచ్చితంగా తిరిగి వాళ్ళు మనకి ఇచ్చేస్తారండి. అంటే మనం సహాయం చేస్తే మనం దేవునికి అప్పించినట్లు. కానీ దేవుడు ఏం చేస్తాడు? మళ్ళా వాని ఉపకారంకు ఆయన ప్రత్యుపకారం చేయలేని ఉంటున్నాడు మాట్లాడుతుంది ఇక్కడ. అంటే మనం ఏ భేదవాడికైతే మనం సహాయం చేశామో ఆ ఉపకారానికి మళ్ళా దేవుడు ఆ భేదలు ఎలాగా చేయలేరు కనుక దేవుడే మనకు మళ్ళా తిరిగి ప్రత్యుపకారం చేస్తానని చెప్తున్నాడండి. ఇక్కడ తబ్బిత చూడండి, భేదలను కటాక్షించిందండి. ప్రత్యుపకారంగా తన ప్రాణాన్ని చనిపోయినామని మళ్ళీ తిరిగి బ్రతికించాడండి పేతురు గారి ద్వారా దేవుడు. ఇదే విధంగా మన ఆయుష్కాలంతో జీవించాలంటే, దీర్ఘాయుష్మంతులుగా మనం ఉండాలి అంటే, మన చక్కటి ఆరోగ్యంతో మనం ఉండాలి అంటే, మనకు వచ్చిన డబ్బులు ఎవరికి ఇవ్వకుండా హాస్పిటల్కి ఖర్చుపెట్టి పోసేయటం కాకుండా మనం ఇటువంటి మంచి పనులు చేయాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇటువంటి మంచి పనులు చేస్తే దేవుని కృపా కటాక్షలు మన మీద ఎల్లప్పుడూ కూడా ఉంటుంటాయి. ఒకవేళ ఇవ్వలేదనుకోండి, దేవుడు తెలియజేస్తారు. సామెతల గ్రంథం 14 చూసినట్లయితే 21, తన పొరుగువాని తిరస్కరించేవాడు పాపము చేయవాడు అని చెప్తున్నాడండి. అంటే ఆపదలో ఉన్నవాడిని నీ దగ్గరకు వచ్చినటువంటి వాడు కనుక నువ్వు సహాయం చేయలేకపోతే నువ్వు దేవుని తిరస్కరించిన వాడు అని చెప్పి మాట్లాడుతున్నాడండి. ఇక్కడ దేవుడు తెలియచేస్తున్నాడు. అందుకే యోబు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యోబు గ్రంథం 29వ అధ్యాయము 12-16 వచనాలు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మాట్లాడుతున్నాడండి. యోబు ఏమని తెలియజేస్తాడంటే, దేవునితోటి తన బిడ్డలను కోల్పోయినప్పుడు, తన ఆస్తిని కోల్పోయినప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, చూడండి, అతనికి ఆపద వచ్చిందండి. ఇప్పుడు ఆపదలో తను ఏం చేస్తాడో దేవునికి తెలియజేస్తాడు. ఎందుకంటే ఆపత్కాలం ముందు యెహోవా వానిని కాపాడని చెప్పి దైవలేఖనం తెలియజేస్తుంది కనుక ఇతనికి యోబుకు ఆపద వచ్చిందండి. ఇప్పుడు ఈ ఆపదలు ఎవరు మాట్లాడతాడు చూడండి. ఏలయనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించితనని మాట్లాడుతున్నాడండి. తండ్రి లేని వాళ్ళు ఏం చేస్తుంటారు? అప్పు తీసుకుని అనుకోండి, తండ్రి తీర్చలేదని చనిపోయాడు అనుకోండి, పిల్లలను బానిసలుగా తీసుకుని వెళ్ళిపోతుంటారండి వాళ్ళు. లేకపోతే వాళ్ళని ఇంకొకరికి అమ్మేస్తూ ఉంటారండి వాళ్ళు. అందుకని ఈయన ఏం చేసేవాడండి? ఈయన ధనవంతుడు గనక తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించుతుని, ఇంకా నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చెను అని మాట్లాడుతున్నాడు. నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చెను అంటే ఎవరైనా నశించిపోతుంటే చూస్తూ ఊరుకోలేదండి, వాళ్ళని కాపాడేవాడిని.
ఆ దీవెన నా మీదకి వస్తుందని మాట్లాడుతూ, విధవరాండ్రు హృదయమును సంతోషపెట్టి తిని, అంటే పిల్లలు లేకుండా భర్త చనిపోయి ఒంటరిగా ఉన్నప్పుడు, ఏమీ పని చేసుకునే నిస్సహాయమైన స్థితిలో ఉన్నప్పుడు నేను వారికి సహాయం చేశాను కనుక విధవరాండ్రు హృదయమును సంతోషపెట్టి తిని, వాళ్ళకి బిడ్డలు లేరు కనుక నేనే కొడుగ్గా ఉండే వారికి కావాల్సిన అన్నింటినీ కూడా నేను ఏర్పాటు చేశాను. ధనవంతుడు కనుకండి అతను. ఇవాళ ధనవంతులందరూ కూడా ఈ విధంగా సహాయం చేసేవారికి ఉండాలి మనం. ఇంకా చూడండి, నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటిని. అందుకే యేసుప్రభు చెప్తారు, ముందు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకమంటున్నాడు యేసుప్రభు వారు. నీతి అంటే క్రీస్తుని ధరించుకోవాలి మనం. క్రీస్తు ప్రకారంగా క్రీస్తు ఎలాగైతే జీవించాడో అలా జీవించాలి మనం. క్రీస్తు అందరికీ ఎలాగైతే మేలు చేశాడో మనం అందరము కూడా అలాగనే చేయాలి. గనక నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను, గనక ఆ నీతి నన్ను ధరించిందని మాట్లాడుతూ, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయి అయిపోయిందండి. అంటే తన అందరికీ న్యాయం చేశారు కనుక ఆ న్యాయమని ఎలా ఉన్నాడు, వస్త్రము కానీ పాగాగానే అయిను. గుడ్డివారికి నేను కన్నులెత్తిని కుంటివారికి పాదములెత్తిని. చూసారా, గుడ్డివారికి వాళ్ళు చూడలేరండి, కానీ నేను కన్నునెత్తిని, కుంటివారికి నేను ఆ పాదములెత్తిని మాట్లాడుతున్నాను. దరిద్రులకు తండ్రిగా ఉంటేని ఎరగని వాని వాద్యమును నేను శ్రద్ధగా విచారించుతుని. చూడండి, ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చిందంటే నేను వెంటనే పరిష్కరించేవాడని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడండి. గమనించండి, అందుకే ఇటువంటి నీతిమంతుడే గనక అటువంటి ఆపదలు వచ్చినా కూడా వాటన్నిటి నుంచి కూడా దేవుడు విడిపించాడండి. ఇదే మనకు ఉదాహరణ. మనకి ఆపత్కాలం ముందు నేను ఏం చేస్తాను, దేవుడు తెలియజేస్తున్నాడు. ఆపత్కాలం ముందు యెహోవాని తప్పిస్తాడు. ఈ ఆపదలు, యోబుకు వచ్చిన ఆపదలన్నిటి నుంచి కూడా తప్పించాడు. యెహోవా ఆ జబ్బు నుంచి కూడా కాపాడి బ్రతికించాడండి. భూమి మీద వాడు ధన్యుడగునని చెప్తున్నాడండి. వాని శత్రువులు ఇష్టకు నీవు అప్పగించు, రోగశయం మీద యెహోవాని ఆదరిస్తాడండి. రోగము కలగా నీవే వాని స్వస్థపరుస్తాను మాట్లాడుతుంది. గమనించండి, మనం ఈవేళ మన రోగాలకు లక్షలు కోట్లు ఖర్చు పెట్టేస్తున్నాం. ఈవేళ మనం చాలా ఇచ్చిస్తూ ఉంటాం మనం, కానీ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఏమని చెప్తున్నాడు, రోగశయం మీద యెహోవాని ఆదరిస్తాడు, రోగము కలగా నీవే వాణిని స్వస్థపరుస్తూ అని చెప్పి ఇక్కడ దైవలేఖనం మనకు తెలియజేస్తూ ఉంటుందండి. కానీ ఇంకా ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకి ఏమని రాయబడిందో మనం ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఏమని మాట్లాడుతున్నా అంటే 7 నుంచి 14 వచనాలు కనుక మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 7 నుంచి, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమందు నీ పురముల్లో ఎక్కడైనను నీ సహోదరులలో ఒకడు బీదవాడు ఉండిన యెడల. గమనించండి, మనం వెళ్తున్న ప్రాంతాల్లో కానీ ఒంటరి నివసిస్తున్న చోట కానీ బీదవాడు ఉండిన యెడల, బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయం కఠినపరుచుకొనకూడదని చెప్పి దేవుడు ఆనాడు ఇశ్రాయేలుకి తెలియజేస్తాడండి. ఇవాళ మనకు కూడా మన కళ్ళ ముందు బీదవాడు ఉన్నప్పుడు, మనం అడుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి, మన హృదయాన్ని కఠినపరుచుకోకూడదండి. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలా అవశ్యంగా నీ వాళ్ళకి ఇవ్వాలని చెప్తున్నాడు దేవుడు. చూడండి, వేళ మనం ఇచ్చే స్థితిలో ఉన్నప్పుడు, చేయగలిగిన స్థితిలో ఉన్నప్పుడు వాడు అడుగుతున్నాడు కనుక ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఎందుకంటే ఒకవేళ నువ్వు గనక ఇవ్వలేదనుకోండి, దేవునికి గనక తన మొరపెట్టినట్లయితే అది నీకు శాపం అయిపోతుందని చెప్పి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనకి ఉండి మనం ఇవ్వలేకపోతే ఇవాళ దేవుడు చెప్తున్నాడు అండి, మనం ఏం చేయాలంటే మనం ఎప్పుడు కూడా సనుగు కొనకయు బలవంతంగా కాకయు హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారంగా దేవుని సేవ కొరకు మనం ఇవ్వాలని చెప్తున్నాడు దేవుడు. ఇవాళ చందాలు ఎందుకు వేస్తున్నారు? దేవుని సేవ అభివృద్ధి చెందడానికి వేస్తూ ఉన్నారండి. ఇవాళ ఏంటి, సేవ చేస్తున్నాడు బతకడానికి కాదండి, అది సేవను వృద్ధిలోకి తీసుకొస్తున్నాడు కనుక తన కుటుంబానికి లేదా ఇతర సేవ చేయడానికి సహాయపడుతుంది. ఈవేళ మేము ఏం చేస్తున్నాం, ఈవేళ గొప్ప పరిచయం చేస్తున్నాం. మా కంటికి ఎవరు బీదవాడు కనపడినా, ఎవరు మమ్మల్ని అడిగినా కూడా కాదనకుండా మేము సహాయం చేస్తుంటాం. మేము ఆ టీవీలో మీరు ప్రోగ్రామ్ ముందు చూడండి, మేము ఎంతమందికి సహాయం చేస్తాం, ఇంకా చాలా మందికి సహాయం చేస్తాం, కొన్ని వందల మందికి మేము సహాయం చేస్తాం. మేము మా పేదరికులో ఉండి మేము సహాయం చేస్తున్నాం. ఇవాళ మేము ఎందుకు చేస్తున్నాం? ఆపత్కాలం మన దేవుడు కాపాడుతాడు, దేవుడు చేయమని చెప్పాడు కనుక. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన దానిని మన ఇతరులతో పంచుకోవాలి. మన స్వార్థం కొరకు వాడుకోకూడదండి. వేళ స్వార్థం కొరకు వాడుకునే వాళ్ళ దగ్గర కోట్లు ఉంటాయి, వేళ ఖర్చు పెట్టి దగ్గర ₹1 కూడా ఉండదండి. ఈవేళ అనేక మంది పేద ఫ్రీచర్స్ అండి, అనేక మంది సరైన ఆహారం లేకుండా ఉన్నారు. ఈవేళ వెళ్ళాలి, చాలా దూరం వెళ్ళి సేవ చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నాం మేము, కానీ ఈవేళ ఏ ఒక్కరూ కూడా స్పందించడం లేదండి. అందరూ ఉన్నవాళ్ళే, అందరూ బాగున్నటువంటి వాళ్ళే.
కానీ దేవునికి ఇవ్వటానికి, దేవుని సేవకు సహాయం చేయడానికి, పేదలకు సహాయం చేయడానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రావట్లేదండి. వాళ్ళు స్వార్థపరులు అయిపోతున్నారు. లక్షల ఖర్చు పెడితే బిడ్డలను చదివించుకుంటూ ఉంటారు. లక్షల ఖరీదు పెట్టి మంచి ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. సుఖ నివాసంలో జీవిస్తూ ఉంటారు. కానీ పేదవాడి గురించి ఏ ఒక్కరు కూడా ఆలోచించరండి. దేవుని సేవకు కూడా సహాయపడేటటువంటి చాలా మంది ఉన్నారండి వేళ. దేవునికి ఇస్తే తనకు తక్కువైపోతుందని చెప్పి భావించే వరకు కూడా వీళ్ళు వేళ అనేక మంది ఉన్నారండి వేళ. దేవునికి ఇస్తే తగ్గిపోతుందని ఎవరని చెప్పారు నీకు అది? అపోస్తుల కార్యాలు ఏమంటున్నాడు తెలుసా? అపోస్తుల కార్యం 20:35 చూసినట్లయితే, 20:30 చూసినట్లయితే అక్కడ ఏమంటున్నాడు తెలుసా? అపోస్తుల కార్యములు 20 వాక్యానుసారంగా చూద్దాం, చూడండి. ఎందుకంటే లేఖనానుసారంగానే మనం మాట్లాడుకోవాలి, కానీ లేఖనాలు కాకుండా మనం మాట్లాడుకోకూడదండి. 20:35 కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏమనంటే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునే వాళ్ళను అన్ని విషయంలో మీకు మాదిరి చూపడని చెప్తే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అంటున్నాడండి. మనం ఎప్పుడూ కూడా ఇతరుల దగ్గర ఆశిస్తాం తప్ప మన ఇతరులకు ఇవ్వం. మనం దేవుని సేవకు ఇవ్వాలి, పేదవారికి సహాయం చేయాలి. సంఘం ద్వారా ఈ పని అంతా కూడా సంఘం ద్వారా జరగాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. సంఘము ద్వారా తరతరాలు దేవునికి మహిమ కలుగుతుందని చెప్తున్నాడండి ఇక్కడ. అలాగే ఇంకా చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక కనుక మనం ఒకసారి చూసినట్లయితే అక్కడ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మరియు అన్నిటి 8వ వచనం నుంచి, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై, కనుక మీరు సర్వసమృద్ధి గలవారై ఉన్నట్లయితే దాన్ని ఏం చేయాలి? ఉత్తమమైన ప్రతీకారము చేయటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. కనుక ఏంటి, మీరు అనేక మందికి సహాయం చేయడానికి దేవుడు ఏం చేశాడు? మీకు సమస్త విధములైన కృపను దేవుడు ఇస్తాడు. అందుకని అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చాను. చూసారు, అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చాడండి. మనం ఎప్పుడూ కూడా వెదజల్లి దరిద్రులకు ఇవ్వాలి. మనం అతని నీతి నిరంతరము నిలిచిన యేసుప్రభువు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ మనకి. ఆయన మన కొరకు ప్రాణం కూడా ఇచ్చేసాడండి. ఆయన విత్తువానికి విత్తనము తింటగా ఆహారము దయచేయి దేవుడు. ఈవేళ తింటున్నావంటే, ఈవేళ భూమి మీద ఆహారం పడుతుందంటే దీనికి కారణం దేవుడే కదా. దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింపజేసి, మీరు ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని ఎలా ఉండాలని కోరుకున్నాడు? పూర్ణోదార్య భాగ్యము కలిగినారంటే, పూర్ణోదార్యం కలిగి నువ్వు తింటమే కాకుండా ఇతరులలో కూడా నువ్వు ఏం చేయాలి? ఇచ్చే మనసు కలిగి ఉండాలని. ఉన్నట్టు మీ నీతి ఫలం వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యం వల్ల మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపడును. ఏలనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కర్లకు సహాయం కలుగజేయటం మాత్రమే కాక, మాసిదోనియాలో ఉన్న సంఘస్థులు అనేక మందికి సహాయం చేశారండి. ఇతర సంఘాలకు సహాయం చేశారండి. వాళ్ళు ఇక్కడ తెలియజేస్తాను, ఏలనగా మా సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరకు సహాయం కలుగజేయటకు మాత్రమే కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. చూసారా, నువ్వు ఈ విధంగా ఇతరులకు సహాయం చేయడం ద్వారా, దేవునికి సేవ చేయడం ద్వారా ఏం చేస్తున్నావు? దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరించమని ఒప్పుకుంటేందుకు మీరు విధేయులైనందు చేత వారి విషయమే అందరి విషయము ఎంత ఔదార్యముగా ధర్మము చేసి నందుచేత ఈ పరిచర్య మూలంగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహింపరుచున్నారు. ఇక్కడ మాట్లాడుతున్నాడండి. అంటే దేవుని పరిచర్యకు సహాయం చేస్తున్నారు, పేదవారికి కూడా సహాయం చేస్తున్నారు. కనుక దేవుడు ఎంతో సంతోషిస్తారని చెప్పి ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. కనుక పిసినితనం గల హృదయం మనకు ఉండకూడదండి. ఎందుకంటే తెలుసు దేవునికి ఎలా రాబట్టుకోవాలో తెలుసండి. కనుక మనం ఎలా ఉండాలి? మనం బీదలను కటాక్షించే వారికి ఉండాలి. ఆపత్కాలం మన దేవుడు వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. అలాగే మరణశయం మీద ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఆ మరణం నుండి దేవుడు మనం విడిపిస్తాడు. కనుక మనం అందరము కూడా ఇతరులకు సహాయం చేయడం నేర్చుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం కూడా పెట్టిస్తాడండి. ఆఖరి వరకు రక్తబొట్టు కూడా మన కొరకు చెందించాడు. ఆయన మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలం యెహోవాను కాపాడని నేర్చుకున్నాం ప్రభు. ఈ ప్రసంగంలో ప్రతి ఒక్కరూ దాతృత్వాన్ని కలిగి ఉండాలి తండ్రి. సేవకు సహకారులుగా ఉండాలి, పేదలకు సహకారులుగా ఉండాలి తండ్రి. వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు నాయన. ఎందుకంటే మేము కనుక క్రియల రూపంలో విశ్వాసంగా లేకపోతే అండి మా విశ్వాసం వ్యర్థమే తండ్రి. కనుక తండ్రి, ఎవరన్నా చలి కాచుకో, చలితో బాధపడుతున్నప్పుడు నువ్వు చలి కాచుకో అని చెప్పి దుప్పటి ఇవ్వకుండా మాట చెప్తే ఏం ప్రయోజనం నాయన. కనుక మేమందరము కూడా క్రియల రూపంలో విశ్వాసులుగా ఈ వాక్యమైన ప్రతి ఒక్కరూ దేవుని సేవకులకు సహాయపడే హృదయాన్ని కలిగి ఉండేలా చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్.
మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్ 523201. మొబైల్ నంబర్ 9848730355, 9293317487. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.